చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టి 100 రోజులైంది. మరి ఈ 100 రోజుల్లో జరిగింది ఏంటి? ఆయన పాలనలో పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? ఆయన మాటలు చేతుల్లోకి వచ్చాయా లేదా? అవుట్లుక్లో ఒక లుక్ వేద్దాం రండి. ఎన్నికల ముందు వాగ్దానాలు ఇవ్వడం చాలా ఈజీ, బట్ అధికారంలోకి వచ్చాక మాత్రం వాటిని అమలు చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అది కేవలం నోటి మాట. దాన్ని చేతుల్లో చూపించాలంటే దానికో వ్యవస్థ కావాలి, ప్లానింగ్ ఉండాలి, అందుకు తగిన నిధులు ఖజానాలో ఉండాలి. బట్ ఏపీ సిచ్యువేషన్ వేరు, ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం. మరి చంద్రబాబు ఏం చేశారు? ఒక సమర్థుడైన నాయకుడు ఏం చేయాలో అదే చేశారని చెప్పాలి. ఆవేశపడకుండా ఆలోచనతో అడుగులు వేస్తున్నారు. జూన్ 12 చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన రోజు. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్, రూలర్ చంద్రబాబు. అలాంటి చంద్రబాబే ఇప్పుడు ఏపీ ప్రజలకు చాలా కొత్తగా కనిపిస్తూ ఉన్నారు. వెల్ఫేర్, డెవలప్మెంట్ ఈ రెండింటిపై ఫోకస్ చేస్తూ ఉన్నారు. అధికారంలోకి రాగానే వృద్ధుల పెన్షన్ పెంచారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా 4,000 రూపాయలు పెంచారు. పెండింగ్తో వాటితో కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ అందించి రికార్డు సృష్టించారు ఆయన. అది కూడా ఎలాంటి వాలంటీర్లు లేకుండా. ఇంకో హైలైట్ ఏంటంటే 1వ తేదీన హాలిడే ఉంటే ముందు రోజే పంపిణీ చేసేలా ఆర్డర్స్ ఇచ్చారు. నెక్స్ట్ మెగా డిఎస్సి, ఇది కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీని. దీనికి సంబంధించిన ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే 16,000 పోస్టులతో మెగా డిఎస్సి విడుదలైంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయింది. ఫస్ట్ స్టేజ్లో భాగంగా 100 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారంతా. వీటన్నింటికంటే ముఖ్యమైనది రాజధాని అమరావతిలో అభివృద్ధి పరుగులు ప్రారంభమైంది. చంద్రబాబు ఫస్ట్ 100 డేస్ పాలనలో మరో హైలైట్ నిధుల సేకరణ. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి 12,500 కోట్లు, ఓర్వకల్లు, కొప్పర్తులను ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించడం, ఇలా కేంద్రం నుంచి కీలక ప్రాజెక్టులు నిధులను రాబట్టడంలో సక్సెస్ అయ్యారు చంద్రబాబు. ఇది ఆయన ప్రోగ్రెస్ కార్డులో మార్కులను పెంచేశాయనే చెప్పాలి. అయితే సూపర్ 6 హామీల అమలు మాత్రం కాస్త పంటి కింద రాయిలా మారింది. ఇప్పుడు ఏడాదికి రైతు భరోసా, తల్లికి వందనం, బస్సులో ఉచిత ప్రయాణం, ప్రతి మహిళకు 1,500, ఇలా కొన్ని హామీలు మాత్రం ఇంకా అమలు కాలేదు. అయితే ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు అనేది కూడా దీపావళి నుంచి ప్రారంభిస్తామని చంద్రబాబు రీసెంట్గా అనౌన్స్ చేశారు. దీపావళికి వీలైతే, అది కూడా వీలైతే కాదు కంపల్సరీగా ఇద్దాం. మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో, ఉచిత గ్యాస్ ఇస్తాన్నామో, దీపావళికి శ్రీకారం చుడుతున్నాం. మొదటి గ్యాస్ కనెక్షన్ ఆ రోజు ఇస్తాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేస్తాం. సో మొత్తంగా చూసుకుంటే కనుక త్వరలోనే అన్ని హామీలను పరుగులు పెట్టిస్తానని చెప్తున్నారు చంద్రబాబు. ఇక వీటితో పాటు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను తవ్వుతూ వస్తున్నారు ఆయన. ముంబై నటి కేసు కావచ్చు, వివిధ శాఖలను ప్రక్షాళన చేయడం కావచ్చు, అవకతవకలపై విచారణకు ఆదేశించడం కావచ్చు, ముఖ్యంగా వైసీపీ హయాంలో టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టిన వారి భరతం పట్టే విషయంలో కావచ్చు, దాడులు, కబ్జాలు, మైనింగ్, మద్యం అక్రమాలు, ఇలా అన్ని తవ్వి తీసేందుకు కూడా ఎక్కడా వెనకాడడం లేదు ఆయన. ఇవన్నీ నానానికి ఒకవైపు అయితే బెజవాడ వరదలు మరోవైపునే చెప్పుకోవాలి మనం. బుడమేరు దెబ్బకు విజయవాడ మొత్తం మునిగిపోతే 10 రోజుల పాటు అక్కడే నిలబడి సహాయక చర్యలను సమీక్షించారు ఆయన. విజయవాడ కలెక్టరేట్లోనే బస, పడవల్లో తిరుగుతూ ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చారు. జనజీవనం సాధారణ స్థితికి వచ్చే వరకు కూడా రాత్రి పగలు అనేది తేడా లేకుండా పనిచేశారు. టెక్నాలజీని ఉపయోగించుకున్నారు, ఆర్మీని దించారు, హెలికాప్టర్స్ని వాడుకున్నారు. ఇలా నిత్యం ప్రజల్లో ఉంటూ తనేంటో చూపించారు చంద్రబాబు. ఓవరాల్గా చూస్తే కాస్త లోటుపాట్లున్నా కూడా చంద్రబాబు పాలనపై తన మార్క్ను చూపించారనడంలో ఎలాంటి డౌటే లేదు. కూటమి ప్రభుత్వమే అయినా ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా నడిపిస్తున్నారు. ఫ్యూచర్లో కూడా ఇలానే ముందుకెళ్లాలని, ఏపీ డెవలప్మెంట్ పరుగులు పెట్టాలని ఆశిద్దాం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.